ఉదయకాల ధ్యానాలకు అపూర్వమైన ఆహ్వానం. దేవుని మాటల్లో ఆనందం ఉన్నది, దేవుని మాటల్లో ఆశ్రయం ఉన్నది, దేవుని మాటల్లో దేవుని అద్భుతాలు మన జీవితాల్లో ఎప్పుడు ఉంటాయి. ఈ దినం సిలువ ఒక ఆహ్వానంగా మనం ఎంచుకుంటూ ఉన్నాం. ఒకనొకప్పుడు అవమానానికి, దుష్టులను శ్రమ పెట్టడానికి, దుష్టత్వాన్ని గురించిన ఆ యొక్క సంకేతము ఇచ్చే ఈ సిలువ దేవుని కుమారుడు ఈ లోకంలో అరుదించిన తర్వాత సిలువనాథుడై, వారు ఆ దినాల్లో అటువంటి వ్యక్తిని భూమి మీద సిలువ వేయకూడదని, చాలా పైన కొండ మీద ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడాలని, అతను చాలా చరిత్రహీనుడని, నేరస్తుడని ఈ రకంగా చేసిన ఆ యొక్క అభియోగాల్లో ప్రభువైన యేసయ్య అదే సిలువను ధరించి ఆయన రక్తమును చిందించుట ద్వారా నేర చరితకు ప్రాముఖ్యంగా ఉండిన సిలువ ఈనాడు ప్రభువైన యేసయ్య ఆ సిలువ మీద ఆయన రక్తం కార్చి మరణించుట ద్వారా అనేకులకు రక్షణ ఇచ్చే కారణంగా ఈ సిలువ మార్చబడింది. కనుక సిలువనగా అందరూ కూడా అసహించుకునే ఆ యొక్క మారణ సాధనం ఈనాడు ఎవరైనాను పరుగున ఆహ్వానాన్ని అందుకుని సిలువ దగ్గరికి వెళ్ళి ఆ విలువను పొందే ఆ గొప్ప కృప. కనుక ఇది గొప్ప ఆహ్వానంగా మనం భావిస్తూ ఉన్నాం. ప్రియులారా, రోమిలకు వ్రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో మొదటి వచనం మనం గమనించగలిగినట్లయితే అక్కడ ఒక శ్రేష్టమైన మాట మనం చూస్తూ ఉన్నాం. రోమ 5:1 కాబట్టి విశ్వాసము మూలముగా మనము నీతిమంతులముగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానము కలిగి ఉందాం. మనం దేవునితో సమాధానపడి ఉన్నాం. ఎవరైతే ఆ యొక్క సిలువ నాథుని దగ్గరికి వచ్చారో, ఎవరైతే తమ పాపములు ఒప్పుకున్నారో, ఎవరైతే ప్రభువుని హృదయంలో చేర్చుకున్నారో వారికి దేవునితో సమాధానం కలిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. మొదటిగా. రెండవదిగా పౌలు గారు ఒక శ్రేష్టమైన మాటలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఆయన వ్రాసిన మాట గమనిస్తూ ఉన్నాం. పౌలు గారు ఏమన్నారంటే, మరి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వారు, ఆ యొక్క సిలువ నీడ దగ్గరికి వచ్చిన వారు, వారి గురించి ఆయన చెప్తూ, వారికి సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము వారి హృదయములకును వారి తలంపులకును కలుగును గాక అని పౌలు గారు చెప్పారు. వారిలో వారికి సమాధానం లేకుండా ఆత్మహత్యలు చేసుకునేవారు, అజ్ఞానములో ఉండినవారు, ఇరుకులో ఉండినవారు, ఇబ్బందిలో ఉండినవారు, వారికి వారి హృదయములకు తలంపులకు, హృదయంలో ఆనందం, తలంపుల్లో పరలోక గొప్ప కృప. ఈ గొప్ప విషయం సిలువ దగ్గరికి వెళ్ళే వారికి కలుగుతుంది. అది మాత్రమే కాదు, మరి అటువంటి వారు
దేవునితో సమాధానపరచబడిన వారు, హృదయంలో సమాధానపరచబడిన వారు, ఇతరులతో కూడా వారు సమాధానము కలిగి జీవిస్తారు అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. హెబ్రీయులకు వ్రాసిన పత్రికలో 12వ అధ్యాయంలో 14వ వచనములో అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుడి అని ఈ మాటలు హెబ్రీ పత్రికలో మనం గమనిస్తున్నాం. అనేక చోట్ల ఈ దినాల్లో మనం చూస్తే మన భారతదేశంలో రాష్ట్రాల్లో మణిపూర్ తదితర రాష్ట్రాల్లో 2 తెగల మధ్య మరి ఎంతో సమాధానం లేని స్థితి, ఎంతో తమను తాము మరి గాయపరుచుకునే స్థితి, అలాగే మరణానికి ఆహుతయ్యే స్థితి. అయితే యేసు ప్రభు సిలువ దగ్గరికి వచ్చిన వారికి, యేసు ప్రభు సిలువను అర్థం చేసుకున్న వారికి, యేసు ప్రభు సిలువ విలువలో ఉన్న ఆ మాధుర్యమును ఎవరైతే అర్థం చేసుకుని హృదయంలో వారు తప్పిస్తున్నారో వారికి మాత్రం సమాధానం, మనుషులతో సమాధానమును దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఇరుపక్షముల వారు మరి మారణాదాయులతో వారు మరి ఎక్కడైతే తలపడుతున్నారో, అయితే సిలువను వారు చూసినప్పుడు వారి పద్ధతులు మార్చుకొని దేవునితో సమాధానపడిన పరిస్థితులు, హృదయంలో సమాధానపడిన పరిస్థితులు, అలాగే తమ హృదయంలో మనసులో కూడా సమాధానపడిన గొప్ప కృప. అలాగే ఎవరినైతే అసహించుకున్నారో, ఎవరినైతే వారు ఏమాత్రము హేళన చేసి వారు ఇంటికి అసలు రానివ్వలేదో వారిని హక్కును చేర్చుకొని వారికి బంధువులై, వాళ్ళకి మిత్రులై, వారికి ఆపద్బాంధులై, వారికి రక్త సంబంధులై ఈ రకంగా మార్చబడ్డారు. అది సిలువలో ఉన్న మాధుర్యం. ఆ గొప్ప కృప ఈ ఉదయకాలం కూడి వచ్చిన వారందరికీ, ఉదయకాల ధ్యానాల్లో ఉండిన వారందరికీ కలగాలని ప్రభు పేరిట ఈ కొద్ది మాటలు మీకు అందిస్తూ ముగిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని ఆస్వాదించి దీవించును గాక. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ, ఆయన ప్రేమించు వారికి, ప్రత్యేకంగా సిలువ నీడలో ఉండిన వారికి తోడేవిడ నడిపించును గాక. ఆమేన్.